మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున మీకందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఆరోగ్యంగాను సురక్షితంగాను ఉన్నారని నేను భావిస్తున్నాను. ఎంతమంది బిడ్డలైతే ఎనదిన దేవుని వాక్యాన్ని వింటున్నారో మీరు ఆశీర్వదింపబడి దీవింపబడుదురుగాక. నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తము నీ కష్టానికి తగిన ప్రతిఫలము దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ప్రవక్త అయినటువంటి యెషయా రాసినటువంటి గ్రంథం 62వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఇలాగ ప్రమాణము చేసెను, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను, నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు తాగరు. హృదయాన్ని బిడ్డలారా, నీవు పడినటువంటి ప్రయాస నిమిత్తమై దేవుడు ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. ఏ కష్టాన్ని అయితే నువ్వు ప్రతిఫలం కోసము, లేకపోతే ఏ కష్టాన్ని అయితే నువ్వు పడి నువ్వు అనుభవించవలసిన ఆ ప్రతిఫలము ఆశీర్వాదం ఇతరులు అనుభవిస్తున్నారని వేదన చెందుతూ ఈ వాక్యాన్ని వింటున్నావేమో. నువ్వు పడుతున్నటువంటి ప్రయాసానికి నీ ఉద్యోగ ప్రాంతంలోనూ, నీ కుటుంబంలోనూ, నీ సంఘంలోనూ, నువ్వు ఉంటున్నటువంటి చుట్టుపక్కల ప్రాంతంలో నీకు నెమ్మది లేదేమో, సమాధానం లేదేమో, గుర్తింపు లేదేమో. దేవుడు నిన్ను గుర్తించి ఉన్నాడు. ఈ దినాన దేవుడు నీకు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఖచ్చితంగా నీ కష్టానికి ప్రతిఫలం రాబోతుంది. 11వ వచనాన్ని కనుక చూసినట్లయితే, ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటన చేస్తున్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్దనే ఉన్నది. పేరు మీద లెక్కింపబడినటువంటి బహుమానం తీసుకుని దేవుడు వస్తున్నాడు. మీరు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు నీకు అన్యాయం చేసే దేవుడు కానే కాదు. నీ కష్టానికి తగిన ప్రతిఫలం రాబోతుంది. దేవుడు నీకు విడుదల కలిగి చేయబోతున్నాడు. దేవుడు నీ సమృద్ధితో నింపబోతున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. నీ సొంత కుటుంబీకుల మధ్యనే నీకు సమాధానం లేదేమో, ఘనత లేదేమో. దేవుడు నిన్ను ఆశీర్వదించి వారి ముందే హెచ్చించబోతుండగా ఈ వాగ్దానాన్ని నమ్మి స్వతంత్రించుకో, ఆశీర్వాదములు పొందుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించి బలపరిచి భద్రపరిచి కాపాడును గాక. ఆమెన్. మీరు ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని ఫుల్గా వినాలనుకుంటున్నారో, ఈ షార్ట్ కింద నేను డిస్క్రిప్షన్లో ఆ ఫుల్ వీడియో లింక్ ఇస్తాను. మీరు దాన్ని క్లిక్ చేసి ఆ మొత్తం వాగ్దానాన్ని విని అమూల్యమైనటువంటి కామెంట్స్ని తెలియచేసి దేవుని గణపరచవలసిందిగా కోరుచు మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమ కలిగిన ఆయన, జీవ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని విన్నారో ఆ బిడ్డల జీవితంలో ప్రభా నీవు చేయబో వాగ్దానాన్ని, అయ్యానైనా నీవు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నమ్మి ప్రభన వారి విజయం పొందుకుందురుగాక. వారి కష్టానికి ప్రతిఫలం అనుగ్రహిస్తానో నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ఆ కష్టం నిమిత్తమై, ఆ బాధ నిమిత్తమై ప్రభానైనా నీ వైపు చూస్తున్నారో ఆ బిడ్డలకి ఘన విజయము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక. ఈ దినమందు వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలోనూ కూడా సఫలీకృతను కలిగించండి. ప్రతి ప్రయత్నంలో కూడా సమాధానాన్ని కలిగించండి. కుటుంబాల మధ్య ఉన్న కలహాలని తొలగించి నడిపించండి. వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాద దీవెనలు కుమ్మరించమని, అనేక మందితో ఈ వాక్యాన్ని షేర్ చేస్తున్న బిడ్డలను ఆశీర్వదించి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తున్న బిడ్డలు దీవించమని, అయ్యా నీవే సమృద్ధితో నింపి బలపరిచి కాపాడమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.